హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. మన కొత్త స్టోరీ పేరు విరాజ సమేతం పార్ట్ 1. సూర్యుని లేలేత కిరణాలు కిటికీలో నుండి మొహం మీద పడగానే మెల్లగా కనులు తెరిచి చూసి, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా సూర్య? ఉదయాన్నే ఇలా డిస్టర్బ్ చేస్తావు అని సూర్యుని ప్రేమగా కసురుతూ అటువైపు తిరిగి మరలా నిద్రపోతుంది సంహిత. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రలేవకుండా ఎలా నిద్రపోతుందో అని సంహిత నరుస్తున్న శ్రీలక్ష్మిని చూస్తూ చదువుతున్న పేపర్ పక్కన పెట్టి కిచెన్లోకి వస్తాడు శ్రీనివాస్. లక్కీ, నా బంగారు తల్లిని ఏమీ అనకు, నేను వెళ్ళి లేపుతాను అని పైకి వెళ్తాడు. మీరు గారాబం చేసి తన్నింకా చెడగొట్టండి అంటూ పనిలో మునిగిపోతుంది. బంగారు తల్లి లేవరా అంటూ ప్రక్కన కూర్చొని చిన్నగా చెంపపైన తడతాడు. శ్రీను, ప్లీజ్ ఇంకొంచెం సేపు పడుకుంటా అంటూ లేచి శ్రీనివాస్ ఒడిలో తలపెట్టి మరలా నిద్రపోతుంది. కూతురంత ముద్దుగా అడిగేసరికి ఏమీ అనలేక సరే అని అలాగే ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. పైకి వెళ్ళిన శ్రీనివాస్ సంహితతో కిందికి రాకపోవడం చూసి విషయం అర్థమవుతుంది శ్రీలక్ష్మికి. ఎంతసేపు నిద్రపోతావే, ఇక లేస్తున్నావా లేదా అన్న గొంతు దగ్గరగా విని ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది సంహిత. తల్లి వస్తుందని అర్థమై, అమ్మో ఈ లక్కీ వచ్చిందంటే నన్ను చంపేస్తుంది అంటూ గబగబా మంచం దిగి బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళబోతూ మరలా వెనక్కి వచ్చి గుడ్ మార్నింగ్ శ్రీను అంటే తండ్రి బుక్క మీద ముద్దిచ్చి ఫాస్ట్గా వాష్రూంలోకి పారిపోతుంది. అది చూసి నవ్వుతాడు శ్రీనివాస్. ఎక్కడ మీ గారాల కూర్చి, ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళిందా అంటూ కోపంగా వస్తుంది శ్రీలక్ష్మి. లేదు లక్ష్మి, నా బంగారు ఫ్రెష్ అవడానికి వెళ్ళి చాలాసేపు అయింది అంటాడు. మీరు కూడా దానికి తోడు సరిపోయారు అంటుంది కోపంగా. నాకు నా బంగారం, నువ్వు తప్ప ఎవరున్నారు అంటూ శ్రీలక్ష్మితో ప్రేమగా మాట్లాడుతూ కూల్ చేస్తాడు శ్రీనివాస్. ఐస్ పెట్టడం మీకు మీ కూతురికి తెలిసినట్లుగా ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. పదండి బ్రేక్ఫాస్ట్ చేదురు అంటుంది కోపం మాయమైపోగా నవ్వుతూ శ్రీలక్ష్మి. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటుంది శ్రీలక్ష్మి. కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు శ్రీనివాస్. మెట్లు దిగి వస్తున్న శబ్దం విని అటువైపు చూస్తారు ఇద్దరు. అలా చూస్తూ ఉండిపోతారు. నీలిరంగు కాస్ట్యూమ్లో సింపుల్గా రెడీ అయి దిగి వస్తున్న సంహితను చూస్తూ చందమామలా ఉంది అనుకుంటారు ఇద్దరు మనసులో. అందమైన మొహం, పాలుగారే చెక్కిళ్ళు, గులాబీ రేకుల వంటి పెదవులు, కింది పెదవి పైన అందమైన నల్లటి పుట్టుమచ్చ, ఒత్తైన జుట్టు, చక్కని రూపురేఖలతో పాలరాతి శిల్పంలా ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది సంహిత. కాటుకు తీసుకుని వచ్చి కూతురి చెవి వెనక ప్రేమగా పెడుతుంది శ్రీలక్ష్మి, దిష్టి తగలకుండా. లక్కీ, ఇంకా చిన్నపిల్లనా, రోజు ఇలా దిష్టి తీస్తావెందుకు అంటుంది గారాలపోతూ సంహిత. వీరిద్దరిని మురిపెంగా చూస్తూ ఉంటారు శ్రీనివాస్. హనీ, పిల్లలు ఎంత పెరిగినా తల్లిదండ్రులకి చిన్నపిల్లలే అంటుంది శ్రీలక్ష్మి. వీరిద్దరి ప్రేమకి కళ్ళల్లో నీరు వస్తుంది సంహితకి. శ్రీనివాస్ సంహిత కళ్ళు తుడిచి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నావు, జాగ్రత్త, నీ తింగర వేషాలు అక్కడ వేయకు అంటూ ముద్దుగా కసురుతుంది శ్రీలక్ష్మి. లక్కీ, నేనెవరనుకున్నావు, సంహిత శ్రీనివాస్ ఇక్కడ, అర్థమైందా? నేనేం చేసినా అందులో అర్థం ఉంటుంది, కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువే అనుకో అంటుంది ఒక కన్ను మూసి చిలిపిగా. కానీ నా లక్కీ చెప్పిందిగా, తక్కువ అల్లరి చేస్తాలే అంటుంది నవ్వుతూ. నిన్ను మార్చలేనే అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి. హైఫై ఇచ్చుకొని బ్రేక్ఫాస్ట్ ముగిస్తారు తండ్రి కూతుళ్ళు. లక్కీ, నా మామూలు ఎక్కడా అని హాల్లో కూర్చొని అరుస్తుంది సంహిత. ఐస్ క్రీమ్ తెచ్చి చేతిలో పెడుతుంది శ్రీలక్ష్మి. థ్యాంక్స్ లక్కీ అంటూ తినడం స్టార్ట్ చేస్తుంది. హనీ, ఈ ఐస్ క్రీమ్ పిచ్చేంటి, ఇప్పటికి ఎన్ని వందల ఐస్ క్రీమ్స్ తినుంటావు అని కసురుతుంది శ్రీలక్ష్మి. నా బంగారు తల్లి ఏమడిగినా తన చేతిలో పెట్టవలసిందే, దాన్ని ఏమీ అనకు అంటూ బైక్కి చేతులు పెడతాడు శ్రీనివాస్. శ్రీను, నాకేనా అంటుంది చిన్నపిల్లల కంతులు వేస్తూ. ఎస్, నీకే బంగారం అని బయటకు తీసుకువెళ్ళి బైక్ చూపిస్తాడు. హ్యాపీగా శ్రీనివాస్ని హక్ చేసుకుంటుంది సంహిత. ఆల్ ది బెస్ట్ హనీ అని ఒకేసారి చెప్తారు శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ అని ఇద్దరిని హక్ చేసుకుంటుంది. నేను ఆల్రెడీ పూజ చేయించే తీసుకువచ్చా, నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళు అంటాడు శ్రీనివాస్. ఓకే అని చెప్పి స్టార్ట్ అవుతుంది సంహిత. ఇదే మన హీరోయిన్ ఫ్యామిలీ. మన హీరోయిన్ పేరు సంహిత, ముద్దు పేరు హనీ, తండ్రి పేరు శ్రీనివాస్, బ్యాంక్ ఎంప్లాయ్, తల్లి పేరు శ్రీలక్ష్మి, హౌస్ వైఫ్. తనకు బాగా నచ్చిన వాళ్ళని ముద్దుగా షార్ట్ కట్ నేమ్స్తో పిలుస్తుంది సంహిత. అందుకే తండ్రిని శ్రీను అని, తల్లిని లక్కీ అని పిలుస్తుంది. శ్రీనివాస్ దంపతులకు సంహిత ఒక్కతే కూతురు. తనంటే తల్లిదండ్రులకి పంచప్రాణాలు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కార్ పార్క్ చేసి లోపలికి వస్తూ టైం చూసుకుంటాడు సాగర్. నాట్ బ్యాడ్, టైంకి వచ్చాను
లేకపోతే వీడి చేత తిట్టించుకోవడానికి నా 2 చెవులు సరిపోయేవి కాదు అనుకుంటాడు రిలాక్స్డ్‌గా ఊపిరి తీసుకుంటూ. అబ్బా! ఏమున్నాడురా బాబు! జీవితాంతం చూస్తూ బతికేయొచ్చు అన్న ప్రక్కన అమ్మాయిల మాటలు విని అటువైపు చూస్తాడు. 6 అడుగుల ఎత్తు, అందమైన ముఖవర్చస్సు, జిమ్ బాడీ, షార్ప్ అండ్ మ్యాన్లీ లుక్స్‌తో అమ్మాయిల కలల రాకుమాడిలా బ్రీఫ్ కేస్‌తో స్టైల్‌గా వస్తుంటాడు విరాజ్. ఇతనే మన హీరో. విరాజ్ నడిచి వస్తుంటే అమ్మాయిలందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతారు. అనుకున్నాన్రా వీళ్ళ మాటలు విని నువ్వే వస్తున్నావని అని నవ్వుకుంటూ హాయ్ చెప్తాడు విరాజ్‌కి. విరాజ్ సాగర్ దగ్గరకు వస్తుండగా హాయ్ హ్యాండ్సమ్, షల్ వి గో ఫర్ ఎ డేట్ అంటూ విరాజ్ ఎదురుగా స్టైల్‌గా ఒక అమ్మాయి వచ్చి నిలబడి అడుగుతుంది. మై గాడ్! ఇప్పుడు వీడు ఏం చేస్తాడో అని కంగారుగా చూస్తుంటాడు సాగర్. ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు విరాజ్. టెల్ మీ యార్ అంటూ విరాజ్‌కి దగ్గరగా వస్తుంది ఆ అమ్మాయి. విరాజ్ కోపం పీక్స్‌కి వెళ్ళిపోతుంది. బీ ఇన్ యువర్ లిమిట్స్ అని ఆ అమ్మాయిని పక్కకు తోసి ముందుకు వెళ్ళిపోతాడు విరాజ్. ఆ విసురు కింద పడిపోతుంది ఆ అమ్మాయి. అదేమిట్రా అలా తోసేశావు? నో అని చెప్తే సరిపోయేదిగా అనబోతూ విరాజ్ కోపంగా చూసేసరికి మాటలు మింగేస్తాడు సాగర్. కార్ ఔటర్ రింగ్ రోడ్ మీద దూసుకుపోతుంది. ఈరోజు న్యూ జాయినీస్ వస్తారు కదా అని అడుగుతాడు సాగర్ని విరాజ్. ఎస్. విరాజ్ ఆఫీస్కి వస్తున్నావా అని అడుగుతాడు. నో, 1 వీక్ నుండి ముంబై బ్రాంచ్లో ఫుల్ వర్క్, బాగా టైర్డ్ అయిపోయాను. టుడే ఐ నీడ్ రెస్ట్. నువ్వు చూసుకో, నేను రేపటి నుండి వస్తాను. ఓకే అంటాడు సాగర్. ఓకే ఫైన్ అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూస్తూ ఉంటాడు విరాజ్. తనని చూసి ఒక నిట్టూర్పు విడుస్తాడు సాగర్. కారు ఇంద్రభవనం లాంటి ఇంటి లోపలికి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది. ఇద్దరూ దిగి లోపలికి వస్తారు. విరాజ్ని చూసి ఎదురు వస్తారు తండ్రి సిద్ధార్థ్ వర్మ, తల్లి జానకి. ఎలా ఉన్నావురా అని అడుగుతుంది జానకి. ఫైన్ మామ్ అంటూ సోఫాలో సెటిల్ అవుతాడు విరాజ్. ముంబై బ్రాంచ్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్లేనా అని అడుగుతాడు సిద్ధార్థ్ వర్మ విరాజ్ని. ఎస్ డాడ్, కంప్లీటెడ్ అని చెప్తూ రాము తెచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటాడు విరాజ్. వీడు వెళ్ళడం ప్రాబ్లం క్లియర్ అవ్వకపోవటమునా మామయ్య అంటాడు సాగర్. చిన్నగా స్మైల్ ఇస్తాడు విరాజ్. అబ్బా చాలురా, ఈ పూట నాకు ఏమీ తినకుండానే కడుపు నిండిపోయింది. ఏమి నవ్వావురా బాబు! ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. ఆ క్షణాలు భద్రపరుచుకోవాలిరా అంటాడు నవ్వుతూ సాగర్. సాగర్ మాటలకు కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు విరాజ్. వెళ్తున్న విరాజ్ని దిగులుగా చూస్తూ ఉంటారు అతని తల్లిదండ్రులు. విరాజ్ వెళ్ళిన తర్వాత వీళ్ళ వైపు తిరిగిన సాగర్కి వీళ్ళ బాధ అర్థమవుతుంది. మీరు ఫీల్ అవ్వకండి మామయ్య, వీడు ఆనందంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి అని సత్తి చెప్తాడు. ఆ సంఘటన తర్వాత మన జీవితాల్లో, ముఖ్యంగా వీడి జీవితంలో నవ్వు అనేదే లేకుండా పోయింది. బాధను మర్చిపోవడానికి పూర్తిగా పని రాక్షసుల్లా మారిపోయాడు. 10 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు అల్లరి విరాజ్ ఎక్కడా? వాణ్ణి తిరిగి ఆనందంగా చూస్తానా అంటుంది బాధగా జానకి. ఇద్దరు మౌనంగా నుంచొని వింటూ ఉంటారు. పెళ్లి చేస్తా అన్న దారిలో పడతాడనుకుంటే అసలు అమ్మాయిలంటేనే ఎగిరి పడుతున్నాడు కోపంతో. తన రూమ్లో కూడా నన్ను తప్ప ఏ అమ్మాయిని లోపలికి రానివ్వడం లేదు. రూమ్ క్లీనింగ్ కూడా రామునే చేస్తున్నాడు అంటుంది బాధగా జానకి. డోంట్ వరీ అత్త, దేనికైనా టైం రావాలి, వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అంటూ సర్ది చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సాగర్. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీస్లో ఒకటి. సిద్ధార్థ్ వర్మ తన కంపెనీని అన్ని చోట్ల విస్తరించాడు. విరాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కీర్తిని ఇంకా పెంచి కంపెనీని టాప్ పొజిషన్లో నిలబెట్టాడు. సాగర్ సిద్ధార్థ్ వర్మ చెల్లెలు సునంద కొడుకు. సాగర్ తల్లిదండ్రులు తనకు 5 ఇయర్స్ అప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ తర్వాత సిద్ధార్థ్ వర్మ సాగర్ని తనతో తీసుకువచ్చాడు. విరాజ్తో పాటుగా తన్ను కూడా సమానంగా ప్రేమగా పెంచాడు. అత్తామామలంటే సాగర్కి చాలా ప్రేమ. ఇంకా విరాజ్ అంటే ప్రాణం సాగర్కి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.